ఇంకా మనం గన్నేరు పూలు ఇప్పుడు మనం ఆషాఢ మాసం అయిపోయింది. ఆషాఢ మాసం తర్వాత మనకు శ్రావణం వస్తుంది. మెయిన్‌గా మనం లక్ష్మీదేవిని, అమ్మవారిని పూజిస్తాము. అప్పుడు అమ్మవారికి ఏ పూలు సమర్పిస్తే మంచిదో, ఏ రంగు పూలు, ఎలాంటి పూలు సమర్పిస్తే మనకు మంచి జరుగుతుందో చూద్దాం. ఏ పూలతో అమ్మవారిని పూజించాలో. మెయిన్‌గా గన్నేరు పూలు, ఎర్రటి పూలండి. ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. సంపద వృద్ధి చెందుతుంది. ఇంకా పారిజాతం పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని సమర్పించని మనకు శ్రేయస్సు, ఆనందం లభిస్తాయి. ఇంకా ఎరుపు, పసుపు రంగులో ఉన్న పూలను కూడా అమ్మవారికి పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తామర పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా ఈ శ్రావణ మాసం మనకొస్తది కదా! అప్పుడు తామర పూలతో పూజ చేయండి. ఎర్రని మందార పూలు మనకు దొరుకుతాయి ఇంట్లో. కాబట్టి మందార పూలను మనం లక్ష్మీదేవి చాలా ప్రీతి. ఎర్రని పూలుతో పూజ చేయడం చాలా మంచిది. సంపద ప్రసాదించే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలాంటి పూలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది.